అమెరికా పాకిస్తాన్ సైన్యాధిపతిని మునీర్ని అమెరికా పిలిచి మంచి లంచ్ ఇచ్చి తర్వాత అతనితో ఏం మంతనాలు చేశాడు. మరి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయండి. బాగుంటే లైక్ చేయండి, ఇంకా బాగుంటే షేర్ కూడా చేయండి. ప్రత్యేకమైన కారణం ఏంటంటే మన మునీర్ని అమెరికా పిలిపించాడు మన రొనాల్డో, మన ట్రంప్కి ఏంటంటే తన పని కావాలి అంతేగాని అక్కడ ఎవరిని వాడుకున్నాం, ఎలా వాడుకున్నాం, వాడు ఏంటి, వాడి దుర్మార్గత ఏంటి, అవన్నీ అసలు అమెరికా డిఎన్ఏలోనే అది ఉంది. ఎప్పుడు కూడా వాళ్ళ ఇదేంటే వాళ్ళ దేశానికి ఎవరు ఉపయోగపడితే వాడిని, ఆఖరికి ఒక రాక్షసుని కనిపిస్తే రాక్షసుని కూడా వాడుకోవడానికి పెద్ద హెసిటేట్ చేయరు. అలాంటి దౌర్భాగ్య దేశం అమెరికా. కానీ ప్రపంచ దేశాలన్నిటికీ ఆ దేశం అంటే చచ్చే అంత ప్రేమ. ప్రతివాడు అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోవాలి, ప్రతివాడు అక్కడ అనుభవించేయాలి. అక్కడ వాళ్ళని కుక్కల్లా చూసినా సరే, వేడి లేసి వెనక్కి పంపించినా సరే ఆ దేశానికి వెళ్ళిపోవాలి. సరే, ఇది పక్కన పెడదానండి. కారణం ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పటికే ఇరాన్లో ఒకరిని తీసుకొచ్చి అమెరికాలో దాచిపెట్టారు. ఎందుకు దాచిపెట్టారని మీకు తర్వాత చెప్తాను. సరే, ఇప్పుడు ఏంటంటే మునిని ఎందుకు పిలిపించారంటే, అరే నీకు డబ్బులు పిలిచి ఫైనాన్స్ చేస్తాను నేను, నీకు తీవ్రవాదులు ఉన్నారు కదా, ఆ తీవ్రవాదుల్ని జాగ్రత్తగా ఉసిగొలిపి ఇరాన్ పంపించు. ఆయతుల్లా ఖైమనీ ఎక్కడున్నాడో చూడు, ఆయన వేసి. మనం చూసారా, మన ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో కిరాయి గొండాలు రెడీగా ఉంటారు. ప్రత్యేకంగా బీహార్ లాంటి స్టేట్లు వెళ్ళామనుకోండి, అక్కడ ఒక క్వార్టర్కి ఒక హాఫ్ కూడా మర్డర్ చేసే వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు రేట్ పెరిగిందనుకోండి. ఇదివరకు మేము ఢిల్లీలో ఉన్నప్పుడు అక్కడ ఒక హాఫ్ బాటిల్ ఇస్తే చాలు ఒకరు మర్డర్ చేసేవాళ్ళు. అలాంటి పరిస్థితి అనమాట. అదే కోవకు చెందినవాడు మునీర్. అరే నీకేం కావాల్సి వస్తే అది నేను ఇస్తాను అని చెప్పేసి వాడికి ఒక పెద్ద మంచి బంగ్లా అన్ని ఇచ్చేసి వాడు అదిరిపోయాడు. ఏంటి బిర్యానీలు ఏంటి, రకరకాల బిర్యానీ ఏంటి, వంటలు ఏంటి అని చెప్పి అది తబ్బిపై కింద నేల మీద పడిపోయి దొల్లేసాడు. మరి అలాంటి వాడు అరే నాకు చేయాల్సిన పని ఇది ఉంది అని అంటే, దాంతోపాటు ఇజ్రాయెల్ వారు కూడా వచ్చి రే బాబు నువ్వు ఇది ఎలా అయినా జాగ్రత్తగా చేయాలి, చేస్తే నీకు మేము కూడా సపోర్ట్ చేస్తామని. సో ఇవన్నీ విన్న అతను ఏం చేశాడంటే తనకి కావాల్సిన డబ్బులు, తనకి ఒకవేళ అక్కడి నుంచి పరివిచితుడైతే పారిపోయి వచ్చేస్తే నాకు ఎస్ఐలం ఇస్తారే, ఇవన్నీ కనుక్కొని అన్నీ ఫిక్స్ చేసుకుని వచ్చేసాడు. ఇప్పుడు అతని పని ఏంటంటే ఎలాగైనా సరే అయితేలా కమాయిని చంపేయటం. మరి ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలు మనం చూసాం. సద్దాం హుసేన్ కూడా ఇలాగ చేసి, అందుకనే ఇజ్రాయెల్ బయటకు వచ్చిన సంది సద్దాం హుసేన్ పట్టిన గట్టిగా తిరిగిపడుతుందని. ఏమైనా సరే అన్యాయం అండి, ఇది దారుణం.